హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. శివరాత్రి సందర్భంగా హీరో విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఫిబ్రవరి 13న ఆయన నటించిన ఫంకీ మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఆ సక్సెస్ని మనతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయనైతే స్టూడియోలో ఉన్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా వారితో మాట్లాడి ఆ మూవీకి సంబంధించిన బోల్డ్ అని ముచ్చట్ని వారిని అడిగి తెలుసుకుందాం. హలో విశ్వక్సేన్ గారు. హలో అండి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అలాగే మూవీ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మంచి కమ్బ్యాక్ ఇచ్చారని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ వర్త్ వెయిటింగ్ ఫర్ 1 year. ఎందుకంటే నాది ఇయర్లీ 2-3 ఫిల్మ్స్ రిలీజ్ అవుతుండే. సో ఈసారి 1 year గ్యాప్ తీసుకున్నా కూడా ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ విత్ లైక్ క్లీన్, మొత్తం ఫ్యామిలీ అందరిని కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమాతోనే రావాలని చెప్పి. అండ్ ఐ థింక్ నథింగ్ కెన్ గెట్ బెటర్ దెన్ అనుదీప్స్ ఫిల్మ్. ఇంకా అంత ఫ్యామిలీ సినిమా చేయాలనుకుంటున్నప్పుడు సో ఈరోజు లైక్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ కమింగ్ అండ్ లైక్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ కమ్ బ్యాక్. డెఫినెట్లీ, ఎందుకంటే అందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో థియేటర్లో చూసారా మూవీని? ఎలా ఉంది థియేటర్? శ్రీరాముల్లో చూసా, ఏఎంబిలో చూసా. సో శ్రీరాముల్లో ఏదైతే కొంచెం మార్నింగ్ ఫ్యాన్స్ అండ్ కొంచెం వ్యాస్ట్ మాస్ ఆడియన్స్తో చూసాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఏఎంబిలో ఐ సా విత్ ఆల్ ద ఫ్యామిలీస్. సో ఎవ్రీబడి ఆర్ లైక్ కాన్స్టెంట్లీ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ కాన్స్టెంట్గా ఫ్యామిలీస్ అన్ని ఎంజాయ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ రియలీ గుడ్. ఓకే, ఇప్పుడు మాస్ అనే మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే జనరల్గా విశ్వక్సేన్ అనగానే మాకు దాస్కా మాస్ క్యారెక్టర్లే ఎక్కువగా గుర్తొస్తాయి అనమాట. మరి ఈ మూవీలో ఏంటి అంత కోమలంగా, అంత సెన్సిటివ్గా అలా కనిపించారు ఏంటి? ఇప్పుడు మళ్ళీ అంటే మీకు కూడా చేంజ్ ఓవర్ ఉండాలి కదా, ఇది చేసే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మాస్ చేసినప్పుడు యూ గైస్ విల్ ఎంజాయ్ మోర్. సో డెఫినెట్లీ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆల్వేస్ వాంట్ టు గెట్ క్లోజ్ టు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నది ప్రతి హీరోకి ఉండేదే కదా. సో definitely this film also taking me little more closer to family audience. ఓకే, సో అలాగే ఈ ఫంకీ మూవీ టైటిల్ ఏంటండి? అసలు ఎవరు పెట్టాలనుకున్నారు ఇలాగ టైటిల్ ని? టైటిల్ అనుదీపే పెట్టిండండి. అనుదీప్ గారు పెట్టారు. చెప్పగానే ఏమన్నారు మీరు? అసలు ఫంకీ నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను టైటిల్స్ లో కొంచెం నేను బిగినింగ్ నుండి కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఉంటుండే. నా ప్రతి సినిమా టైటిల్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఉంటుంది. సో డెఫినెట్లీ నా ట్రాక్ రికార్డ్ లో మంచి టైటిల్ అనిపించింది. అడిగారా అసలు? అంటే చెప్పగానే ఓకే మీకు కొత్తగా అనిపించింది? నేనే తిరిగి చెప్పిన ఫంకీ అంటే ఫన్కి మామానే. అంతేరా? ఫన్కి సినిమా, ఫంకీ సినిమా అంటే ఫన్కి సినిమా అన్నట్టు. నాకే దాంట్లో 2-3 మీనింగ్లు అనిపించి, ఇంకో ఫన్కి అనొచ్చు. ఓకే, సో నాకే అనిపించి బాగుంది టైటిల్ అని చెప్పిన. నేను ఎక్కువ క్వశ్చన్లు అడగలేదు. టైటిల్ ది ఎస్ ఆర్ నో ఇమీడియట్ చెప్పేస్తాను నేను. ఓకే, టైటిల్ ఓకే వెంటనే చెప్పేశారు. స్టోరీ చెప్పేటప్పుడు ఏమనిపించింది మరి? డెఫినెట్లీ 2 గంటలు హిలేరియస్ నవ్వుతూనే ఉండే మనోడు చెప్పినప్పుడు. సో చెప్పింది చెప్పినట్టు లైక్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ రైట్ నో నేను 1 year బ్యాక్ తినేసింది. సో ఎలా చెప్పారు అలానే తీసారంట? డెఫినెట్ 2.5 గంటలు నవ్వుతూనే ఉండే. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇప్పుడు జనరల్గా అనుదీప్ గారు అనగానే మనకి పంచ్ డైలాగులు అలాగే కామెడీ అన్నది ఎక్కువగా గుర్తొస్తుంది. ఆయన దగ్గర నుంచి సెంటిమెంట్, ఎమోషన్ అన్నది అంత తొందరగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. కానీ ఈ మూవీలో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక ఎమోషన్ కూడా ఉంటుంది కదా మదర్తో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ సీన్స్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ. ఎందుకంటే ప్రజెంట్గా చాలా మందికి గోత్రూ చేస్తున్న ప్రాబ్లం అది. చాలా మందికి పాపం ఎమోషన్స్ ఉంటాయి ఇంట్లో మీద, కానీ చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేరు. అవును, అమ్మా నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మా అని చెప్పాలంటే మనకే గలీజ్ అనిపిస్తుంటుంది. కానీ మనకి లోపల ఉంటుంది కానీ చెప్పలేము. ఐ థింక్ ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది గోత్రూ చేస్తున్న ఒక కామన్ ప్రాబ్లం అనిపిస్తుంది అది. అండ్ దాన్ని అడ్రస్ చేస్తూ క్యారెక్టర్ రాసి దాని మీద మొత్తం సినిమా తీస్తున్నప్పుడే నాకు ఫస్ట్లీ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనిపించింది. పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ దిస్ కదా, అండ్ దాన్ని చాలా ఫన్నీ సెటరికల్ వే సినిమాలో చెప్తున్నాం కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ టు సే దిస్ అనిపించింది. మీరు ఇంట్లో ఎలా ఉంటారు? అంటే మీ మదర్కి మీ ఎమోషన్ని చెప్తారా, చెప్పరా? అంటే నేను కూడా వోకల్గా చెప్పను, బట్ మన చేతలు ఉంటే చేసేస్తాం. అంటే మరీ వీడిలాగా కాదు కానీ, కోమల్లాగా కాదు కానీ, కొంచెం వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ప్రేమ వేరే వాళ్ళకి చెప్పే టైపే కానీ మరీ అస్సలు ఎమోషన్ లేని టైప్ ఏం కాదు. వీడికి కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ పాపం ఎక్స్ప్రెస్ చేసుకోవడం రాదు కోమల్కి. సో ఇంట్లో అయితే చేతల్లో చూపిస్తారు కానీ మాటల్లో చెప్పరన్నమాట. సో సినిమాలో అయితే మీ మదర్ మీద చెప్పారు, సో బయట కూడా చూపిస్తారన్నారు. కానీ సినిమాలో మీ సిస్టర్ గురించి అడిగినప్పుడు పాజ్ అన్నారు కదా, మరి రియల్ లైఫ్ లో కూడా సిస్టర్ గురించి అడిగితే పాజ్ అంటారా లేదంటే చెప్తారా? అసలు ఎలా ఉంటారు మీరు? లేదండి, రియల్ లైఫ్ లో పాస్ అంటే
మా ఒరిజినల్ సిస్టర్ మా మమ్మీ కంటే ఎక్కువ ఆమెకే భయపడతా. సో అవునా? ఆమె నన్ను పాస్ అవుట్ చేసేస్తుంది. ఓకే. సో స్ట్రిక్ట్ ఉంటారన్నమాట సిస్టర్ అయితే. అవునండి. మా మమ్మీ పేరు మమ్మీ అని ఉంటుంది, మా అక్క పేరు మమ్మీ రిటర్న్స్ అని ఉంటుంది. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఫన్నీ సిచ్యువేషన్ కానీ ఏదో బాగా భయపడిన సిచ్యువేషన్ ఫన్నీ అని కాదు, మా అక్క ఎట్లా అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు పాపం, పక్కన తీసుకెళ్ళి తిడదామని ఉండదు, అందరి ముందు తిట్టేస్తారు, అందరి ముందు నిలదీయడం. సో ఇంట్లో కొంచెం ఏమన్నా భయపడేది మా అక్కకే. నేను ఓకే. ఫాదర్ కన్నా కూడా అక్కకే ఎక్కువ భయపడతారు. బా ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక అంటారే ఇంటికి వెళ్ళాక నేను ఎప్పుడు అంత భయపెట్టింది నిన్ను అని చెప్పేసి అంటది, ఇప్పుడు నన్ను బదలాం చేస్తున్నారు అని. ఓకే. సో అలాగే మూవీ గురించి వచ్చినట్లయితే జనరల్గా ఈ మూవీలో మీరు డైరెక్టర్కి సంబంధించిన ప్లే చేశారు కదా, సో రియల్గా కూడా మీరు డైరెక్టర్గా చేశారు కదా, సో రియల్ లైఫ్కి మూవీకి సంబంధించి ఏమన్నా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ ఉందా? నేను రియల్ టైంలో నేను డైరెక్షన్ చేసినప్పుడల్లా కొంచెం గ్యాంగ్స్టర్, కొంచెం యాక్షన్ అట్లుంటాయి కదా. మా కోమల్ కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమాలు తీస్తాడు కదా. సో ఆ విధంగా కొంచెం దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ కోమల్. బట్ కోమల్ వాళ్ళ ప్రొడ్యూసర్ని చూసుకున్నంత మంచి ఎవరు చూసుకోలేరు అనుకుంటా. యా. మరి హీరోగా మీరు మీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని బాగా చూసుకుంటారా చూసుకోరా? నన్ను చూసుకుంటారండి వాళ్ళు బాగా. అవునా? సో ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, 4 కోట్లు అనుకుంటూ 40 కోట్లు చేసేసాడరా అని చెప్పేసి ఉంటది కదా. సో అలా ఎప్పుడైనా మీరు అనుకున్న బడ్జెట్ కి మించి ఎక్కువ చేయడం జరిగిందా మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ కి? కానీ డైరెక్ట్ చేసినావా? డైరెక్ట్ చేసింది నేను అనుకున్న దానికంటే తక్కువలో ఫలక్నామా దాస్ తీసా, అనుకున్న దానికంటే ఎక్కువలో దమ్కి తీసా, కానీ రెండింటికి ప్రొడ్యూసర్ నేనే. అవును తెలుసు. సో ఇబ్బంది పడ్డా వేరే ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలే కాబట్టి పర్లేదు అంటారా? పోయినా వచ్చిన మండబ్లేగా అని ఫీల్ అవుతున్నారా? మరి హీరోగా ఎప్పుడైనా అలాగా చేశారా? హీరోగా నేను యాక్టింగే చేస్తానండి. నాకు ఐ డోంట్ లుక్ ఇన్ టు లైక్ ఏమేమి జరుగుతుందా, దేనికి ఎంత అవుతుంది, అంటే నేను ఒక అవుట్పుట్ చూసి బాగా వస్తుందో లేదో చెప్పగలుగుతా, కానీ అంతవరకే. అంతవరకేనా? సో ఇప్పుడు నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే డైరెక్షన్ చేసినప్పుడు ఉంటుంది కదా ఇది. సో అందీప్ గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే స్టోరీలో కానీ మీరేమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? లేదండి, నాకు తెలిసి మందీప్కి క్లారిటీ ఉన్నప్పుడు నేను మధ్యలో, అంటే మనకు తెలిసిన విషయంలో మనం ఏమైనా సలహా ఇవ్వాలి, కానీ ఈ జానరే మనోడిది డిఫరెంట్ జానర్, మనోడికి ఉన్నంత క్లారిటీ ఉన్నప్పుడు మనం మధ్యలో దూరడం అది ఎవరి ప్రోడక్ట్ కాకుండా అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఫాలో వన్ పర్సన్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే. సో అయితే యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ మాత్రమే చేస్తారు, డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టింగ్. అవును. రెండింటిని మిక్స్ చేయట్లేదు అనమాట. చెయ్యం, ఎందుకంటే అంత పని అంటే ప్రశాంతంగా ఉన్నది కదా యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి నా పనులు నాకున్నాయి, మళ్ళీ ఇంకొకరి పని వాళ్ళని చేసుకునియకుండా. యా, అది ఎవరి ప్రోడక్ట్ కాదు, అది అప్పుడు కిచిడి అవుతుంది. ఓకే. అలాగే ఈ సినిమాలో మీరు ఎక్కువగా యూస్ చేసే పదం, నాకు ఇవన్నీ నచ్చవు, చాలా గలీజ్గా ఉన్నాయి అనే ఒక డైలాగ్ చెప్తా ఉంటారు కదా, అంటానే ఉంటారు చేస్తానే ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా అలా ఏమన్నా నేను చెయ్యను అంటారు, కానీ చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? చెయ్యను అనుకొని చేసే పనులు అండి ఇంకా చాలా ఉంటాయి కదండి. మన అందరం రెజల్యూషన్స్ తీసుకుంటా ఉంటాము, మళ్ళీ బ్రేక్ చేస్తూ ఉంటాము. సో ఏమని చెప్పొచ్చు కదా, 1-2 అలాంటివి ఏమన్నా. ఈ రోజు 9ంటికే పడుకుంటూ పోతా అని చెప్పి 2 సంవత్సరాల నుండి అడుకుంటున్నా, బట్ మళ్ళీ లాస్ట్కి వస్తే బొర్లుకుంటా మంచం మీద లేట్ అవుతూ ఉంటుంది కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్, ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా చేయలేకపోయేది. అది నాకు తెలిసి అందరికి ఉండే ప్రాబ్లమే అనుకుంటుంది. 9కి పడుకుందాము 4ంటికి లేద్దాము అని కొన్ని సంవత్సరాల నుండి అనుకుంటున్నా. అది అచీవ్ చేయాల్సింది మెయిన్ థింగ్ అదే అనిపిస్తుంటుంది. బట్ ఎంత సూనెస్ట్ పడుకుందామన్నా 9ంటికి మంచం ఎక్కినా కూడా అట్లీస్ట్ 11:30-12 అవుతుంటుంది. అప్పటిదా పడుకోరన్నమాట. అంటే బ్రెయిన్ టూ మెనీ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటుంది, థాట్స్ మీద కంట్రోల్ ఉండదు. సో అది నేను చేయను అనుకుని చేసేది అదొకటి, లేట్గా అదొకటి, ఇంకేమి లేవన్నమాట. అంత గుడ్ బాయ్ అయినా? అంతే, ఇప్పుడు ఎక్కువ గుడ్ బాయ్ అయినా ఇంకా. సో ఇప్పుడా? ఒకప్పుడు అంటే కొంచెం యూత్ పల్స్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు ఒక 1.5 year నుండి కొంచెం డిసిప్లిన్ ఎక్కువైంది. ఎందుకంటే అంత డిసిప్లిన్ రావడానికి కారణం ఏంటండి? రావాలి కదా, వయసుకు దగ్గర ప్రవర్తియాలి, ఎవరైనా ప్రవర్తియాలి వయసుకు దగ్గర. ఇప్పుడు నాకు 22 ఉన్నప్పుడు నేను ఇప్పుడు లాగా చేస్తే కూడా ఏం రా అంకుల్ గాని తిరిగేస్తున్నావు అంటారు, ఇప్పుడు అట్లా చేస్తే ఇంకేం రా పూరం తిరిగేస్తున్నావు అంటారు. సో ఏ టైంకి తగ్గట్టు ఆ టైంకి ఎవాల్వ్ అవుతా ఉండాలి మనిషి. సో ఆ మార్పు వల్లేనా నేను ఇందాక నుంచి మిమ్మల్ని అంత రిజర్వ్ గా చూస్తున్నాను, అలా చేతులు కట్టుకొని చాలా కూల్ గా అడిగిన చేతులు 8 సంవత్సరాల కింద కూడా కట్టుకుంటుండే అండి నేను, కానీ నేను ఇలాగ మిమ్మల్ని చూడలేకపోతున్నానండి కొంచెం ఫ్రీగా. ఆ 22 ఏళ్ల అబ్బాయితో మాట్లాడిన ఫీలింగే నాకు కొంచెం కంఫర్ట్ గా ఉంటదేమో. అవునా?
దండన్ వద్దులేండి, ఆ 22 సంవత్సరాల అబ్బాయిని తీసుకురాకండి. తీసుకురావద్దా అండి? వద్దు. సో ఎందుకు ఇలానే ఉంచుదాం అంటారా? యా. మంచి మెచ్యూర్డ్ గా అలా. యా మెచ్యూర్డ్ అంటే అప్పుడు కూడా మెచ్యూర్డే, కాకపోతే ఇంపల్సివ్ ఉంటుండే కదా కొంచెం. ఇప్పుడు కొంచెం ఎక్కడ లేని పేషెన్స్ వచ్చేసింది లైఫ్ లో. ఎందుకండి, గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? లేదండి, లేదు, అందుకే ప్రశాంతం. అంటే జనరల్ గా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత కూల్ అయిపోతా ఉంటారు కదా చాలా మంది. లేదండి, నేను లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నట్టున్నా, జీవితం బాగుంది. వద్దా గర్ల్ ఫ్రెండ్ వద్దా మీకు? వద్దు, కావాలని కాదు, చట్టం తన పని చేసుకోవద్దు అంటారు కదా, అట్లా దేవుడు జీవితం దాని పని చేసుకుంటా పోతుందిలే, మనం ఏం పని కట్టుకొని ఇప్పుడు దాన్ని ఎమ్మడ పడొద్దు అని చెప్పి ఫిక్స్ అయిన ఉండదు. ఓకే, నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తున్నా అండి, నాకు తెలియట్లేదు. ఇప్పుడు నేను నిజం చెప్పకపోతే ఇప్పుడు ఎవరన్నా ఉంటే వాళ్ళు వెంటనే నన్ను లైవ్ కాగానే పోగానే బెండ్ తీస్తారు కదా. అని మాకు తెలియదు కదా మిమ్మల్ని బెండ్ తీసేది. అవునండి, మీకు లైవ్ లో చెప్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్ లేదని ఉంటే ఆమె ఏం చెప్తున్నావు లైవ్ లో అంటది కదా, లేదు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను. సరే, లేదంటున్నారు కాబట్టి వదిలేద్దాము. సో మరి పెళ్లి సంబంధాలు చూడటం అలాంటివి ఏమైనా చేస్తున్నారా ఇంట్లో? అంటే వాళ్ళు ట్రై చేసిరు కానీ నాకు ఇట్లా తెలియని మనిషిని పోయి కలవడం అంటే కడుపులో తిప్పేస్తుండే. సో ఏది జరిగేది ఆ టైంలో జరుగుతుంది కొంచెం. నేను ఇప్పుడు ఐ వాంట్ ఫోకస్ ఆన్ కెరియర్ మోర్ దెన్ ఎనీథింగ్. ఓకే, సో ప్రస్తుతానికి సినిమాలే చేద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతానికి కదండి, జీవితం అంతా సినిమాలే చేస్తా కానీ ప్రస్తుతం పెళ్లి గురించి పెళ్లి గురించి ఆలోచించట్లేదా? ఓకే, అంటే నేను అనేదండి కెరియర్ మీదే ముందు దృష్టి పెట్టారు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. పోనీ ఎలాంటి అమ్మాయి కావాలని ఏమన్నా ఉందా? ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి అడిగేద్దాం. అలా అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా పెట్టుకునే వాళ్ళు. ఎలాంటి అమ్మాయి కావాలా? నాకంటే ఒక 2 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉండి, నాకంటే 2 రెట్లు ఎక్కువ డిసిప్లిన్ ఉండి, పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళి. ఎందుకంటే ఆవిడ వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్తారనా? ఎస్. ఓకే, మంచి తెలివిగా ఆలోచిస్తున్నారు. క్లీన్ ఈటింగ్ చేసి 15 రోజులకు ఒకసారి చీట్ మీల్ తినిపించి అట్లా. ఏంటండి క్వాలిటీస్ చెప్తున్నారా నాకు? మీరు అడిగిరు కదండి, పొద్దున్నే నైట్ వెంటనే ఇట్లా ఇవన్నీ ఇట్లా కొంచెం షార్ప్ ఉండి, ఎందుకంటే నేను కొంచెం నా షార్ప్నెస్ తగ్గివచ్చు అప్పుడు. ఓకే, యా. సో మీకు వచ్చే అమ్మాయి మీకన్నా ఇంటెలిజెంట్ అవ్వాలన్నమాట. కొంచెం కొంచెం ఎక్కువైతే కూడా కష్టం మళ్ళీ నేను. ఓకే, సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కల్ట్ అని చెప్పి నా 3rd డైరెక్టోరియల్ అండి, నేను డైరెక్షన్ చేస్తున్నా 3వ సినిమా. సో నెక్స్ట్ అది, దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది, లెగసీ. యా. ఓకే, అలాగే ఈ మూవీలో మీరు దిల్ రాజు గారు అలాగే హరీష్ శంకర్ ఇలా కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు కదా, ఈ థాట్ ఎవరిది వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి? డెఫినెట్లీ మా డైరెక్టర్దే అండి. ఆయన నాకు కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్లు అలాగే ఉన్నాయి, చెప్పేటప్పుడే చెప్పారు వీళ్ళు ఉంటారు అని చెప్పేసి. ఓకే, సో అయితే ఇప్పుడు సినిమా మొత్తం మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి సినిమా చూస్తున్నంతసేపు కూడా. మీరు చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏదన్నా ఉందా? చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసిన సీన్ చెల్లెలకి పెళ్లి చూపులు అవుతుంది, తాంబూలాలు పంచే సీను, ఆ హోల్ మ్యారేజ్ సీక్వెన్స్ ఎంజాయ్ చేస్తుండే. ఒక అబ్బాయిది రిపీట్ చేస్తూ ఉంటాం, ఎవడు పని ఎక్కువ చేస్తే వాడిని డామినేట్ చేసేది ఉంటుంది. సో ఆల్ సీక్వెన్స్ థరోలీ ఎవ్రీడే వి యూస్ టు ఎంజాయ్ ఆన్ సెట్. ఓకే, అంటే ఇప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు మన ఆ నవ్వును అన్నది కంట్రోల్ చేసుకోవాలి కదా. చూస్తున్నప్పుడు మేము ఎంజాయ్ చేస్తాము, అది ఓకే. బట్ ఆ స్క్రీన్ మీద మీరు చేసేటప్పుడు కొంచెం ఏమన్నా కష్టంగా అలా అనిపించిందా? అనిపించదు నాకెందుకో. కొంచెం యాక్షన్ కట్టుకి మధ్యలో మాత్రం నేను క్యారెక్టర్ ఆ సీన్లోనే ఉంటాం కాబట్టి కట్ అనగానే మాత్రం నవ్వుతుండే గట్టి అందరం. అప్పుడు వరకు మట్టి కంట్రోల్ చేసుకొని మీ యాక్టింగ్ చేస్తుండే. లేదు, పని కొంచెం శ్రద్ధగానే చేస్తాం కదా, సో దాని మధ్యలో మజాకులు ఉండవు. ఓకే, మజాకులు చేస్తుండే, సీన్లో మజాకులు చేస్తుండే కానీ సీన్తో మజాకులు చేయకపోతుంది. సీన్తో చాలా సిన్సియర్గా మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. అలాగే ఈ మూవీలో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటిది? నాకు లాస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అండి, చందమామ చీర కట్టింది అనే సాంగ్ నా ఫేవరెట్. పాడతారా ఒకసారి? లేదండి, ఒక్క లైన్, అట్లీస్ట్ 2 లైన్స్. అయ్యో, అంత బాగా నచ్చినప్పుడు సరదాగా సరదాగా నేను ఎంకరేజ్ చేస్తా. ముందు మీరు కదా మా గెస్ట్, అందుకని చెప్పేసి ముందు మీరు పాడండి. సింగింగ్ కష్టం అండి, వద్దు. మహాశివరాత్రి రోజు ఇప్పుడు ఆదివారం ఇంట్లో కూర్చున్న ఫ్యామిలీస్ అందరు ఇప్పుడు సినిమా టికెట్లు కొనుక్కుంటే చింపేస్తారు నేను పాట పాడితే. ఎందుకు వచ్చింది? సరిపోనీ ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తారా? అవునా, డైలాగా? నాకు ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయండి. అయినా పర్లేదు. లేదండి, అదే డైలాగ్. అది నాకు తెలుసా అండి, నేను చూసానండి ఇందాక, అదే కదా అడిగాను. ఇంకొక డైలాగ్ చెప్పండి.
ఎందుకంటే నేను చెప్పా కదా గలీజ్ అనిపిస్తుంది అనే డైలాగ్ మీరు చెప్తున్నారండి నా నోట్లోంచి వచ్చేసింది నా నోట్లోంచి వచ్చింది మీరు లేదండి. ఇప్పుడు చెప్పకూడదు రేపు పొద్దున్న నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంటికి పోతే అబ్బాయి ఎంత బాగా చేసినవారు ఇంటర్వ్యూ అని ఎవరో వచ్చి పొగుడుతారు, నాకు మళ్ళీ గలీజ్ అనిపిస్తుంది అది అబ్బా. అట్లా. ఓకే సో అలాగే అంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కదా హీరోయిన్తో వర్క్ చేయడము ఆ హీరోయిన్కి సంబంధించి మీకు మధ్య ఎలా ఉంది ఆ సీన్స్ అవన్నీ? యాస్టీస్ అండి, మీరు సినిమాలో చూసినట్టే ఉండే అవి. డెఫినెట్లీ ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా లాస్ట్ సెకండ్లో కూడా ఏది చెప్తే అది టక్కుమని నేర్చుకొని చేసేది. సో డెఫినెట్లీ అమ్మాయి చాలా మంచి పొజిషన్కి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ సెలెక్ట్ చేయడం కూడా మీ హస్తం ఏం లేదా? లేదండి, మొత్తం అంతా హీరోయిన్ సెలెక్ట్ చేసింది వంశన్న, వంశీ గారికి క్రెడిట్ అది. ఓకే. యా. సో ఇంకా మరి ఈ మూవీకి సంబంధించి అంటే అంతా పాజిటివ్ టాకే వస్తుంది, బట్ ఎక్కడైనా ఒకసారి మనకి తెలియకుండా కొంతమంది కొంచెం ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా నెగిటివ్గా సంబంధించి, అలా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది జనరల్గా? ఇప్పుడు నాకు తెలిసి ఇంకా అది ఏ సినిమా ఎస్కేప్ కాలేదనుకుంటా అండి. ఎనీ ఫిలిం విల్ హ్యావ్ హేటర్స్, అంటే నచ్చేటోళ్ళు నచ్చనోళ్ళు అనేది ప్రతి సినిమాకి ఉంటుంది అనుకుంటా. 100 మందికి నచ్చే సినిమా అప్పుడప్పుడే వస్తుంది, 10-20 మంది అగేన్స్ట్ ఉండేటోళ్ళు 20-25%. అది ఎనీ ఫిలిం విల్ కీప్ ఫేసింగ్ ఇట్. నాకు తెలిసి మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి అంతే. అంటే జనరల్గా ఒక డైరెక్టర్గా ఒక హీరోగా రెండింటిని మీరు రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక సినిమా తీయాలి అంటే చాలా కష్టపడి ఆ మూవీ తీస్తాం కదా, బట్ మేము చూడగానే అలా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక కామెంట్ అన్నది చెప్పేస్తా ఉంటాం కదా, అలా చెప్పినప్పుడు అంటే రివ్యూస్ చూసి జనాలు బిగినింగ్ లో డిస్టర్బ్ అయ్యేవాడిని అండి. బిగినింగ్ లో కెరియర్ బిగినింగ్ లో డిస్టర్బ్ అయ్యేవాడిని కానీ, బట్ ఇప్పుడు నాకు అర్థమైంది కదా దిస్ ఈస్ ద నార్మల్ వీ హ్యావ్ టు లివ్ ఇన్. మనం ఇప్పుడు ఆదివారం ఈరోజు ఇంకో 2 రోజులు అయితే 3వ రోజు నుండి ఇంకో సినిమాకి పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ సినిమాకి సంవత్సరం పని చేస్తాం. అవును, అది రిలీజ్ అయిన రోజు దాని రిజల్ట్ అన్ని కలిపి 3-4 గంటల్లో తేల్చేస్తారు. బట్ ఇది బిగినింగ్లో అనిపించేది, బట్ ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి నేను కూడా 7-8 ఇయర్స్ అయిపోయింది కాబట్టి నౌ ఐ గాట్ యూస్ టు ద ఫ్లో. ఇంకా అదంతా అప్పుడండి, ఇప్పుడు మారిపోయారు అయితే ఏం పట్టించుకో అంటే అట్లా కాదండి, ఎవరికైనా అనుభవం నేర్పిస్తుంది కదా. అనుభవం ఇప్పుడు ముందు ఆశ్చర్యపడుతాం, తర్వాత ఇప్పుడు మీరైనా ఇప్పుడు కొత్త చీర కట్టుకుంటే అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటారు, రోజు పొద్దున్న లేచి అద్దంలో చూసుకుని అబ్బా అబ్బా అనుకోరు కదా, కొనుక్కున్నప్పుడు అనుకుంటారు. అట్లా లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే వి గెట్ యూస్ టు ఇట్. ముందు కోపం వస్తుండే, ఇప్పుడు రాదంతే. ఏది ఈ అగేన్స్ట్ రివ్యూ కానీ ఏదైనా ఉన్నప్పుడు. ఓకే. అదేవిధంగా ఈ స్టోరీ వచ్చేసి నాగస్విన్ గారి లవ్ స్టోరీ బేస్ చేసుకొని రాశారు అని చెప్పేసి కూడా అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? అది నాకు తెలియదండి, ఎందుకంటే నేను చూడలేదు వాళ్ళ లవ్ స్టోరీ. మేము కూడా చూడలేదండి, కానీ బయట ఇలా వస్తుంది కదా టాక్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నారు. వస్తుంది, ఆయన అందీప్ తెలుసు కదా, ఒకసారి ఏమో నాగవంశీ లైఫ్లోకి వెళ్ళి లవ్ సీన్స్ తీసిన అంటాడు, ఒకసారి సో ఐ థింక్ నాకు తెలీదు, అన్నిట్లో కొంచెం కొంచెం తీసుకున్నాను అనుకుంటా, ఆయన జీవితంలో నుండి కొంచెం తీసుకున్నాడు అనుకుంటా. యా. మాట్లాడతారా జనరల్గా సెట్లో ఎలా ఉంటారు మీరు అందీప్ గారు? మాట్లాడుతూనే ఉంటామండి, మాట్లాడకుండా అంటే మాట్లాడతారండి జనరల్ గా పర్సనల్ లైఫ్ కూడా ఇవి కూడా మాట్లాడుకుంటూ ఫన్నీగా ఉంటారు కదా, ఎలా? ఆయన చెప్తూనే ఉంటాడు, మీకే ఇస్తున్నట్టే బిస్కెట్లు మాకు కూడా ఇస్తుంటాడు, ఏది సరిగ్గా ఏది నిజం ఏదో అబద్ధం సగం సార్లు తెలియదు మాకు కూడా. మాతో మాట్లాడినట్లే మీతో కూడా సగం సార్లు తెలియదు. మీకు ఎలా ఉంటుంది మరి ఆయన అలా చెప్తున్నప్పుడు? అంటే మీరే డైలాగ్ బాగా చెప్తా ఉంటారు, అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పంచులు వేస్తూ ఉంటారు, బట్ ఇవాళ ఏదో కొంచెం రిజర్వ్గా ఉన్నారులే, కానీ జనరల్గా మరి ఆయన వేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉండేది? డెఫినెట్లీ అది స్పెషల్ టాలెంట్, ఎంజాయ్ చేస్తాను నేను ఇంకా. సో అండ్ మెయిన్లీ ఆయన సినిమా చేస్తున్నా కాబట్టి కీన్గా అబ్జర్వ్ చేస్తుంటా కొంచెం టైమింగ్. యా. ఓకే. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా డైరెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? చేస్తున్నా అండి, కల్ట్. ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొక 20-30 రోజులు షూటింగ్ చేస్తే రిలీజ్ ఉంటుంది ఆ సినిమా. ఎప్పుడు ఉండొచ్చు రిలీజ్? ఒకవేళ అది ఉంటే జూలైలో ఉండొచ్చు అండి. జూలైలో ఉండొచ్చు. ఓకే. అదేవిధంగా విశ్వక్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, అడగమంటారా? అడగండి. అడగద్దా? అయ్యో అదే నేను సినిమా డైలాగ్ చెప్తున్నాను కష్టపడి, ట్రైలర్లో వస్తుంది కదా హీరోయిన్ అంటారు కదా, ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, మళ్ళీ వద్దులే అలా ఏదో కాన్వర్జేషన్ చేద్దాం అనుకుంటే మీరు అడగండి అనేసారు సింపుల్గా. అయినా నేను అడిగేస్తాను, నాకు సిగ్గులేదు కాబట్టి. సో ఇప్పుడు మీరు సినిమాలో జనరల్గా ఇప్పుడు అందరికీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తూ ఉంటారు కదా, రియల్ లైఫ్లో అలా ఎవరికన్నా ఇవ్వకుండా ఉన్నారా? లేదండి, నాకు ఎగ్గొట్టిన వాళ్ళే ఉన్నారు అందరూ. అంతేనా? అంత మంచి వాళ్ళు అనమాట. అయితే మీ దగ్గర తీసుకొని ఇవ్వకుండా ఉన్నా ఏం కాదనమాట. అట్లానే చేస్తున్నారు అందరూ. నేను కూడా తీసుకోనా అండి? అయితే తీసుకోండి, ఏదో రోజు బాధపడుతూ ఫోన్ చేసిరంటే ఇచ్చేస్తానేమో.
అంత మంచిగా ఉంటే ఎలా అండి? మరి డబ్బులు చాలా అవసరం కదా ఇప్పుడు. అవునండి, ఏమో నాకు అవసరం ఉన్నప్పుడు ఇస్తారేమో అని చిన్న ఆశ. యా, అందుకని చెప్పి అలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. అవును. అట్లా ఎంత పోగొట్టుకున్నారు ఇప్పటిదాకా? పోగొట్టుకోవడం ఏం లేదు, ఇంకా వస్తే ఏమైనా ఆశతో ఇచ్చినాయి ఎంత పోని? ఉన్నాయి లేని బాగానే, ఎందుకు అవి అవసరం లేదంటారా? సరే వద్దులేండి, కాసేపు మనం నార్మల్ గా సినిమా గురించి ఇప్పుడు మాట్లాడాలి. నాకు ఎందుకు గుర్తు చేస్తున్నారు అవన్నీ. బాధ వస్తుంది అంటారా డబ్బుల గురించి ఆలోచిస్తే? సరే వద్దులేండి, ఆ టాపిక్ వదిలేద్దాము. శివరాత్రి సందర్భంగా ఎలాగో మీ మూవీ మంచి సక్సెస్ అయింది కాబట్టి ఎవరెవరికైతే ఇచ్చి రాలేదో దానికన్నా డబుల్ త్రిబుల్ ఆ డబ్బులని మీకు వచ్చేయాలని నేను కోరుకుంటున్నా. సో అంటే మూవీ గురించి ఇప్పుడు మాట్లాడాం కదా, శివరాత్రి సందర్భంగా వచ్చారు కాబట్టి అంటే మీకు దేవుడు అంటే భక్తి ఉందా అండి? నమ్ముతారా? డెఫినెట్లీ అండి. ఇంకొన్ని రుద్రాక్ష మళ్ళీ నా మెడలో కనిపిస్తలేదా? కనిపిస్తుంది, అంటే స్టైల్ గా కూడా వేస్తున్నారు కదా ఈ మధ్య. భక్తితో వేసారా, స్టైల్ తో వేసారా? నా దగ్గర నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఉంది ఇది నాతో. చిన్నప్పటి నుంచి నేను శివభక్తుడినే, అందరి దేవుళ్ళకి భక్తుడినే. నా ఫోన్ వాల్ పేపర్ కూడా ఎప్పుడు శివుడు ఉంటాడు. ఓకే ఓకే, శివరాత్రి సందర్భంగా వచ్చారు అయితే, అందుకనే అన్నమాట. సో మరి వెళ్ళారా, టెంపుల్ కి వెళ్ళారా ఇవాళ? వెళ్తానండి, ఇప్పుడు సాయంత్రం వెళ్తాను. జాగారం, ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తారా? ఫాస్టింగ్ అంటే ఈరోజు నాన్ వెజ్ తినను, ఇక బ్రేక్ఫాస్ట్ చేసా, కానీ ప్రోటీన్ తినాలి, కొంచెం జిమ్కి వెళ్ళాలి కాబట్టి. జాగారం ఉంటుంది, నో నాన్ వెజ్ ఉంటుంది. మరీ పస్తులు ఒక పొద్దు చేయలేను నేను, కానీ కొంచెం తినేసి నాన్ వెజ్ తినకుండా గుడికి వెళ్ళి నైట్ జాగారం చేస్తాం. ఓకే, అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకున్న శివరాత్రిలో మీకు బాగా గుర్తున్న శివరాత్రి ఏది అంటే ఏం చెప్తారు? మాకు దిల్సుఖ్నగర్లోనే అండి. దిల్సుఖ్నగర్లో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా ఇంటికే వస్తుండే. సో నైట్ అంతా గేమ్స్ ఆడతాము, మా వరండా ఉంటుంది, నైట్ అంతా గేమ్స్ ఆడతాము. ఒక 2 నుండి సినిమాలు పెట్టుకొని మార్నింగ్ దాకా సినిమాలు చూస్తాం. VCDలు DVDలు ఉంటుండే కదా రెంట్కి తెచ్చుకొని, సో అది ఉంటుండే. సో ఎంత అయినా కూడా దట్ ఈస్ మెమరబుల్ శివరాత్రి. మేము దిల్సుఖ్నగర్లో ఉన్నప్పుడు రోజు చేసుకునేది. ఓకే, మీకు శివరాత్రి అంటే అది గుర్తొచ్చేది అప్పట్లో అలా చూసేవాళ్ళు అని చెప్పేసి. ఇవాళ ఉంటారా జాగారం, ఉంటారా మీరు? జాగారం హ్యాపీగా, మనకి పడుకో అని చెప్పాలి కానీ జాగారం ఉండు అంటే ఇంకా ఫస్ట్ ఉంటాం. ఎట్లా ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, విల్ వాచ్ సంథింగ్. ఓకే, సినిమాలు చూడడం అనేది ఫార్మాలిటీ ఎప్పుడు శివరాత్రికి. ఓకే, ఎట్లాగో జాగారం చేస్తా అన్నారు, శివుడు భక్తుడు అన్నారు, గుడికి కూడా వెళ్తా అన్నారు కాబట్టి మీతో పాటు మా గురించి కూడా మొక్కుకోండి కొంచెం. తప్పకుండా అండి. ఓకేనా? సో అదే విధంగా ఈ రోజు ఇంకొక టాపిక్ కూడా నేను అడుగుదాం అనుకున్నా. అంటే ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి అందరూ కూడా దాని గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నేను నిజాయితీగా మాట్లాడినా, మ్యాచ్ చూడాలని ఉంది. మ్యాచ్ గిట్ట వర్షం పడితే మా షోలు 2 ఎక్కువ పెరుగుతాయి అని చెప్పి అది కూడా ఆశగా ఉంది నాకు. ఓకే, అట్లా ఆలోచిస్తున్నారు. ఈరోజు వర్షం పడితే నన్ను తిట్టుకుంటారేమో, ఏం నోరు ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా, పూజలు కూడా చేసేస్తున్నారు కదా. పొరపాటున వర్షం పడిందంటే ట్రోలర్స్ కి మీరు దొరికినట్టే. పడితే సినిమాకు పోండి, అంతేనా? ప్రమోషన్ చేశారనమాట లక్కీలీ. పడితే సినిమాకు పోండి అంటే ఏం లేదు, సండే రోజు కదా. అంతే అంతే, తప్పలేదండి. అక్కడ నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి ఒకవేళ వర్షం పడి రద్దు అయితే సినిమాకి వెళ్తే ప్రశాంతంగా సరిపోతుంది అంటే. రేపు చూద్దాం మ్యాచ్ మళ్ళీ. ఓకే, మీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఎట్లాగో మ్యాచ్ గురించి మాట్లాడాం కాబట్టి. నాకు బాగా ఇష్టమైన ప్లేయర్ అండి, నేను ఉత్తి గేమే చూడను, హౌ పీపుల్ అన్ఫోల్డ్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ గేమ్ టుగెదర్ చూస్తా కాబట్టి హార్దిక్ పాండే ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. హార్దిక్ పాండ్యా గారు అంటే చాలా ఇష్టం. ఆడతారా జనరల్ గా? మీరు ఆడతారా? నేను ఆడతానండి, కాకపోతే ఒక్కసారి అవుట్ అయితే ఇచ్చాను బ్యాట్. ఇప్పటికీ కూడానా? అవునండి, చిన్నప్పుడు అంటే అలానే చేస్తాను, లేకపోతే ఇప్పటికీ ఫీల్డింగ్ చేయను, బౌలింగ్ రన్నింగ్ చేయను, నిల్చొని వేస్తా. సో ఈ రూల్స్ అన్ని ఓకే అయితే వస్తా. లేదురా మనం ఏమో ఓన్లీ ఫ్రెండ్లీగా ఆడుతున్నాం అని చెప్పి పిలిచి అని సౌండ్లు చేస్తే మర్యాద ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఆడుతున్నాం అని పిలుస్తారు అని సౌండ్లు వినిపిస్తుంటాయి మనం సరిగ్గా ఆడకపోతే. సో అది ఒకసారి అవుట్ కాగానే ఇయ్యను, 2-3 సార్లు అవుట్ అయ్యి నాకు యాక్సెప్టెన్స్ వస్తే అప్పుడు ఇస్తాను. మీరు చేసినట్లే మరి ఎదుటి వాళ్ళు చేస్తే ఒప్పుకుంటారా? నేను రాను ఆ గేమ్కి. సో ఎక్కడైనా అప్పర్ హ్యాండ్ మంది అయ్యి ఉండాలి, రావాలంటే ఇవి రూల్స్ అట్లా చేసుకొని వస్తా. ఓకే, సో ఇంకా మరి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ అందరూ కలిసి ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్. ఐ థింక్ బెస్ట్ ఫిల్మ్ టు వాచ్ ఫర్ దిస్ ఫెస్టివల్. అండ్ నాకు శివరాత్రి మంచి సెంటిమెంట్ ఆఫ్టర్ గామి రిలీజ్ అయింది అప్పుడు శివరాత్రికి. సో శివరాత్రికి మళ్ళీ తిరిగి ఫంకీతో వచ్చినాం కాబట్టి డెఫినెట్లీ మంచి కలిసి వచ్చిన శివరాత్రి అనుకోవాలి మళ్ళీ ఈసారి కూడా. సో గో వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీస్, బాగా నవ్వుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ
బాగా నవ్వుతున్నారు, అవును. మంచి ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. కాబట్టి ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీకి వెళ్తే సరిపోతుంది. Yes. సో వెళ్ళని వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, వెళ్ళిన వాళ్ళని ఒకసారి ఎట్లుందో అడిగి వెళ్ళండి. సింపుల్ రివ్యూలు అవి చూడకుండా వెళ్ళిన వాళ్ళని అడిగి వెళ్ళిపోండి అంతే. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Thank మచ్. you so much శివరాత్రి అండి. సందర్భంగా ఇక్కడికి వచ్చి మీ మూవీకి సంబంధించిన విశేషాలు మాకు చెప్పినారు. అందరికి హ్యాపీ శివరాత్రి వన్స్ అగైన్. నాకు చాలా గలీజ్గా ఉంది క్లోజ్ చేయాలంటే, మీరు క్లోజ్ చేస్తారా? నాకు ఇంకా గలీజ్ అనిపిస్తుంది. ఏం పర్లేదు, చేయండి. ఓకే అండి, గలీజ్గా కాకుండా మంచిగా థియేటర్కి వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి శివరాత్రి స్పెషల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.